హైడ్రా పేరుతోటి అనేక మూర్తి గారు ఇవాళ వస్తున్నటువంటి ఈ నోటీసులు బ్యాంకులు అయితే ఎక్కడ ఆగట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈఎంఐ మీరు కట్టాల్సిందే అనేటువంటిది ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో, హైడ్రా ద్వారా ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ బ్యాంకులు ఖచ్చితంగా అడుగుతా ఉన్నాయి, మీరు ఈఎంఐ కట్టాల్సిందే, మీకు మేము ఈఎంఐ మేము డబ్బులు ఇచ్చాం మీరు ఇల్లు కొనుక్కోవడానికి అనేటువంటిది. ఎందుకంటే బ్యాంకు వాడి తప్పలేదు ఇక్కడ. అండ్ ఇంకొకటి చాలా క్లియర్గా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్ల ద్వారానే అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేటువంటి జరిగింది. సరే, కన్స్ట్రక్షన్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసి మరి ఈ బాధితులకు ఇస్తారా? ఇవాళ బ్యాంకులకు ఈఎంఐలు ఎలా కడతారు? వీళ్ళు ఉండకుండా ఆల్రెడీ వేరే చోట ఉంటూ ఇంటి కిరాయిలు కట్టుకుంటూ ఇక్కడ బతుకుతున్నారే, మరి ఇక్కడ ఇంటి కిరాయిలు కట్టారా లేదా లేని ఇంటికి ఈఎంఐలు కట్టాలా? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది హైడ్రా కూలగొట్టడము వీటన్నిటి మీద మనం అది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూలగొట్టడం అనేది జరిగిపోయింది. హైడ్రా యొక్క ముఖ్య లక్షణం చెరువులు కాపాడడం, అలాగే ప్రభుత్వ భూములు అంటే ఎవరివి? ప్రజలవే. చెరువులు అంటే ఎవరివి? ప్రజలవే. బ్యాంకులో డబ్బులు కూడా ప్రజలవే, ఇవన్నీ కూడా ప్రజలవే. బ్యాంకులో డబ్బులు ఈఎంఐ కట్టకపోతే డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది బ్యాంకు? అది కూడా ప్రజలదే. ప్రభుత్వం కూడా ప్రజలదే. వీటి నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ ని మనం ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని మీద నా ఈ డిబేట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇతరత్ర అంశాలు, ఆ పొలిటికల్ అంశాలకి నేను పోదలుచుకోలేదు. ఇది నెంబర్ 1. ఇప్పుడు ఈఎంఐ కట్టాల్సిందే. మనం బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నప్పుడు ఆస్తి గ్యారంటీ ఒకటి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకున్నాం కాబట్టి ఆస్తి గ్యారంటీ ఉంటుంది. రెండోది పర్సనల్ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆస్తి అనేది లేదు, అది ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల, అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అని అంటాం. దానివల్ల కనుక పోతే అక్కడ ఈఎంఐలు కట్టడాలు ఇవన్నీ అవసరం ఉండదు. ఎందుకంటే ఒక భూకంపం వచ్చో లేకపోతే వరద వచ్చో వానొచ్చో మనకి అక్కడ న్యాచురల్ కెలామిటీ. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని న్యాచురల్ కెలామిటీగా తీసుకుందామా? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రజల యొక్క ఆస్తి, చెరువులు, ప్రభుత్వ భూములు, వీటిని పరిరక్షించాలి. ఇది ప్రభుత్వం యొక్క ప్రాథమికమైన కర్తవ్యం. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇది రిజిస్ట్రేషన్ చేశారు కదా, ఈ ల్యాండ్స్ అన్నిటినీ రిజిస్ట్రేషన్ చేస్తేనే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తేనే బిల్డర్ కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారు. సో పర్మిషన్ వెరీ ఫస్ట్ ఇదేంటంటే రిజిస్ట్రారు భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, వెండార్ నుంచి వెండికి. ఈ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక ప్రొవిజన్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఏ భూములు ఏ సర్వే నెంబర్లో ఉన్న భూములు కొనకూడనివి, రిజిస్ట్రేషన్ చేయకూడనివి అనే లిస్టు ఉంటుంది. ఆ లిస్టు ఉండి కూడా రిజిస్ట్రేషన్ జరిగితే కనుక రిజిస్ట్రార్ని A1 కింద ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వమే కనుక ఇదిగో ఇది FTL, ఇది బఫర్లో ఉన్నది అని చెప్పి అక్కడ ఆ కన్సర్న్డ్ రిజిస్ట్రార్ దగ్గరగా ఉన్న ఆ ప్రొవిజన్ లిస్ట్ లో కనుక అది కనుక లేకపోతే ప్రభుత్వమే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది వెరీ ఫస్ట్ అండ్ ప్రైమరీ పాయింట్. అందుకని రిజిస్ట్రేషన్ జరిగిన దగ్గర ఆ భూములు నిజంగా రిజిస్ట్రేషన్ చేసిన భూములు ఈ లిస్ట్ లో లేకుండా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉంటే గనక దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది నెంబర్ 1. అలా ఏ భూములు ఉన్నాయి, ఏవి అంటే రిజిస్టర్ చేసిన తప్పులా లేకపోతే ప్రభుత్వమే మౌలికంగా ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి నోటీస్ ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఈ భూములు చేయకండి అని చెప్పి. అలా లిస్టు ఈ భూములు ఏవైతే చేయకూడదని నిషేధించినా కూడా నిన్ననే వైరాలో డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రార్, సస్పెండ్ అయ్యాడు. సో అందుకని ఫస్ట్ ల్యాండ్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ టైటిల్ సరైందా కాదా అక్కడ చూస్తే ఫస్ట్ ఎవరు A1 ఎవరు అనేది దొరికిపోతారు మనకి. ఒకవేళ ప్రభుత్వమే కనుక ఆ లిస్ట్ లో ఈ భూమిని కనుక పెట్టి ఉండకపోతే ఇది FTL కిందకి వస్తుంది, ఇది బఫర్లోకి వస్తుంది, లేదా ఇది అసైన్డ్ ల్యాండ్, లేదా ఇది ప్రభుత్వం యొక్క భూమి, ఇగో ఈ సర్వే నెంబర్ని మీరు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్, దీన్ని మన రెసిడెన్షియల్ గా కన్వర్షన్ అలా చార్జెస్ కట్టకుండా ఉన్నాయి
అని చెప్పి స్పెసిఫై చేసి ఉన్న రిజిస్ట్రేషన్ కనుక చేస్తే రిజిస్ట్రార్ ఈజ్ ద నెంబర్ 1 A1 రెస్పాన్సిబిలిటీ అనేది నా యొక్క అభిప్రాయం. సో ల్యాండ్ అనేది ప్రొవిషన్ లిస్ట్ లో ఉందా లేదా అన్నది వెరిఫై చేయాలి. రెండోది ప్రొవిషన్ లిస్ట్ లో లేదు ఇది చేసుకున్నారని. ఇప్పుడు దొంగ సొమ్ము కొంటే కొన్నవాడు బాధ్యుడే, అమ్మినవాడు కూడా బాధ్యుడే. అందుకని సెకండ్ బిల్డర్ ల్యాండ్ ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, ఎవరైతే బిల్డర్ ఉంటాడో అతను కూడా దీనికి రెస్పాన్స్ అవుతాడు. మూడోది ఈ ఆస్తి ఉంది అని ఎన్కంబ్రెన్స్ తీసుకొని బ్యాంకులు లోన్ ఇచ్చినాయి కదా, ఊరికినే ఇవ్వలేదు వాళ్ళు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అందుకని బ్యాంకును కూడా రెస్పాండ్ చేయాలి. సో నేనేమంటానంటే ఎట్లా అయితే కరోనాలో ఈఎంఐ కట్టద్దని చెప్పి ఒక ఇది ఇచ్చారో, ఇది మ్యాన్ క్రియేటెడ్ కరోనా నా ఉద్దేశం. అంటే ప్రభుత్వం ఒక విధానం, ఈ విధానం తప్పు ఒప్పులు తర్వాత మాట్లాడతాం, పేదవాడ మధ్యవాడ ఇది తర్వాత విషయం, నేను దాని జోలికి వెళ్ళను. హైడ్రా ప్రజల యొక్క ఆస్తిని కాపాడడానికి నియమించబడింది, దానిపైన చేసింది. అందుకని హైడ్రా ఇందులో పిక్చర్ లోకి రాదు. ఎవరు వస్తారు అని అంటే మనకి రిజిస్ట్రార్ వస్తాడు, బిల్డర్ వస్తాడు, బ్యాంకర్ కూడా వస్తాడు. ఎందుకంటే బ్యాంకర్ చూసుకోవాలి కదా, ఇది ఆయన కూడా చూడాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి బ్యాంకర్ చెక్కు ఈయన పేరు మీద ఇవ్వడు, బిల్డర్ పేరు మీద ఇస్తాడు, లేదా ల్యాండ్ ఓనర్ పేరు మీద ఇస్తాడు. సో ఆ చెక్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎన్కంబరెన్స్, లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత అది చట్టబద్ధమైన ల్యాండ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే బ్యాంక్స్ అన్నిటికి ఈఎంఐని ఆపమని చెప్పి అడగాలి, నెంబర్ 1. అడిగి ఆ తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఈ ల్యాండ్ ఇవన్నీ కూడా అన్ని పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్ అంటే లోకల్ బాడీ పర్మిషన్, అట్లాగే ఎల్సిటీ పర్మిషన్, వాటర్ పర్మిషన్ ఇవన్నీ వచ్చి వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి కడుతున్నారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఒక బ్రేకింగ్ డేట్ కూడా ఇచ్చినట్టున్నారు నాకు, హైడ్రా ఏర్పడిన దానికి ముందు, హైడ్రా ఏర్పడిన దానికి తర్వాతను, లేదా హైడ్రా ఏర్పడినప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి. సో వీటన్నిటిని కూలంకషంగా ఇచ్చేసి దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేసి ఆ దొంగ సొమ్ము అమ్మిన వాడు కూడా బాధ్యుడు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేశారో వాళ్ళని కూడా ముక్కుపిండి వసూలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని ఎవరికి ఫిక్సప్ చేయాలి రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వం చూడాలి. అందుకని ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు దీనివల్ల నిర్వాసితులు అవుతారు. ఈ నిర్వాసితుల యొక్క జెన్యూన్ ప్రాబ్లం, న్యాయబద్ధమైన ప్రాబ్లం ని ఎట్లా పరిష్కరించాలి. ఇప్పుడు ఈఎంఐ కట్టేవాడు కాదు, క్యాష్ ఇచ్చి కొనుక్కున్న వాడి సంగతి ఏంటి? క్యాష్ ఇచ్చి ఒక ఆస్తి అమ్మి ఈ ఆస్తిని కొన్నాడు, మరి ఆయన సంగతి ఏంటి? ఊళ్ళో పొలం అమ్మేసి హైదరాబాద్ లో నివాసం కోసం మొత్తం డబ్బులు కట్టి బిల్డర్కి ఇచ్చేసాడు. అవును, అందరికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నిజంగా అతనేంటి మరి, అతను నష్టపోయాడు కదా. అక్కడ ఊర్లో ఆస్తి కోల్పోయాడు, ఇక్కడ పట్టణంలోనూ ఆస్తి కోల్పోయాడు, మరి అతని సంగతి ఏంటి? అందుకని ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఒక విధానం తీసుకొచ్చేటప్పుడు దాని నుంచి వచ్చే రిపర్కషన్స్, ప్రభావాలు ఏముంటాయనే దాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు ఈఎంఐలో ఆపమని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నోటీస్ బ్యాంకర్స్ కి ఇచ్చి ఆ రకంగా ఆపాలి అనేది మొట్టమొదటిది. అట్లా ఆపని పక్షంలో వీళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడి కోర్టులో వీటిని కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, రైట్. నరేష్ గారు